నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం జరగబోతోంది. సమావేశంలో ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి, మహిళా సాధికారిత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై చర్చించబోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఇన్నోవేట్ ఇండియా థీమ్తో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని నీతి ఆయోగ్ నిర్వహిస్తోంది. ఇక రాబోయే 25 సంవత్సరాల్లో వేగవంతమైన వృద్ధి సాధించగలమని భావిస్తున్నట్లు పేర్కొంది. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం సమావేశంలో రోడ్ మ్యాప్ను రూపొందించే అవకాశం ఉంది. ఇందులో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కలిసి పనిచేయబోతున్నాయి. ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మహిళా సాధికారిత, ఆరోగ్యం, పోషకాహారం, నైపుణ్య అభివృద్ధిపై భేటీలో చర్చించబోతున్నారు. ఇక సామాజిక మౌలిక సదుపాయాలు సహా 8 ప్రముఖ రంగాల గురించి ఇందులో చర్చించబోతున్నారు. ఎన్డీఏ కూటమిలో పార్టీలు సమావేశంలో పాల్గొననున్నాయి. వారితో పాటు ఇండియా కూటమిలో ఉన్న కొందరు సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వారంతా కూడా బడ్జెట్లో కేటాయింపుల అంశంపై చర్చించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాల్టి మీటింగ్లో పాల్గొనబోతున్నారు.